జంజీ ఉద్యమాలతో జనంలోకొచ్చి, ఆ తర్వాత చండాలం జేసుకోవడం అన్నటువంటిది వరుసపెట్టి జరుగుతున్నాయి. అందులో ఒకటి నేపాల్. నేపాల్‌లో బాలేన్ షా గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అందరిని పక్కన పెట్టొచ్చాడు. తీరా చూస్తే అతను తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలు ఇప్పుడు ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. మొన్న యూనివర్సిటీలో ఎన్నికల రద్దు తర్వాతన అలాగే భారతదేశం నుంచి సరుకులు అక్కడికి ఇంపోర్ట్‌కి రూ. 100 పైన దాని మీదల్లా ట్యాక్స్ అనేటప్పటికి అక్కడ ప్రజాగ్రహం రోడ్లెక్కడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆహ్, నేపాల్‌లో వాహనాల కొనుగోలు మీద నిషేధం విధించారు. పెట్రోలు, డీజిలు, సీఎన్‌జీ ఈవెన్ ఎలక్ట్రిక్ వాహనాలు గూడా కొనుక్కోకూడదట. నిషేధమట టోటల్‌గా. ఆహ్, ఏంటయ్యా అంటే ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. సివియర్ ట్రాఫిక్ కంజెషన్ ఉంటోంది. భారీగా ఉంటోంది. అర్బన్ మొబిలిటీ కొలాప్స్ అయిపోతోంది అన్నటువంటి ఉద్దేశంతో నిషేధమట. స్టెప్ బై స్టెప్ చేసుకొస్తారట. నేపాల్ సిటీస్‌లో ఏదైతే పూర్ ప్లానింగ్ గవర్నెన్స్ బేసిస్ మీద తీసుకొస్తారట. కాబట్టి అక్కడ నిషేధం అంటున్నాడు. అంటే ప్రజాగ్రహం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.